హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్, నేనైతే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాను. ఆ ప్లేస్ ఏంటి ఇంకా ఎక్సెట్రా అంత వీడియో చూస్తే తెలుస్తుంది. ఇదైతే మాత్రం నేను 2 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి ఈ ప్లేస్ని అయితే ఈ రోజైతే విజిట్ చేశాను. నేనైతే చాలా హ్యాపీ. ఇంకా లోపల నాకు ఎలా ఉందంటే నాలో ఉండే డాన్సర్ లోపల డాన్స్ చేస్తున్నారనమాట. అంత థ్రిల్ అయిపోతున్నాను నేను. సో ఏంటంటే బోట్ కూడా నేను ఇంతవరకు ఎక్కలేదు గైస్, ఫస్ట్ టైం ఎక్కాను. నాకు చాలా భయం, వాటర్ అంటే భయం, అది కాకుండా బోట్ అంటే కూడా భయం. కానీ ఎక్కాలని ఎప్పటి నుంచో థ్రిల్లింగ్ అయితే ఉంది, ఎక్కాలి ఒక్కసారైనా అని చెప్పి. సో ఈ రోజైతే మాత్రం ఎక్కేసాను. ఫైనలీ మనం కొండకర్ల వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇది ఏంటంటే నేను 2 ఇయర్స్ నుంచి వద్దాం అనుకుంటే ఫైనల్గా ఈరోజు కుదిరిందనమాట. ఇంత దగ్గరలో ఉన్నా కానీ రాలేకపోయాం. అంటే దేనికైనా టైం రావాలి, బట్ ఈ వ్యూ పాయింట్కి రావాల్సిన టైం అయితే ఇది అస్సలు కాదు. ఇది రాంగ్ టైంలో వచ్చాం మనం. అది కాకుండా మామూలుగా అయితే ఈ కార్తీక మాసం ఈ టైంలో కాకుండా సెప్టెంబర్ ఆ టైంలో అయితే చాలా బాగుంటుందంటే, మనం కరెక్ట్గా ఏంటంటే డిసెంబర్లో వచ్చాం కాబట్టి ఇలా ఉంది. అది కాకుండా ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఈ బోట్ షికారు లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా భయం నాకు, కానీ ఈసారి ఈ వ్యూ పాయింట్ ఇదంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఇంకా అందుకనే ప్రేయర్ చేసేసి ఎక్కేసాను అనమాట. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఒకసారి. మేము వచ్చిన టైం కంటే కూడా మాకన్నా లేట్గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట. ఎందుకంటే ఇది చాలా ఈ మధ్యకాలంలో ఫేమస్ అయిపోయిందనమాట ఈ ప్లేస్. 2 ఇయర్స్ నుంచి అయితే మాత్రం చాలా ఎక్కువ ఫేమస్ అయింది. దీన్ని ఆవా అంటారంట. ఆవకి అంటే మేము వచ్చే దారిలోనే అందరూ అడిగారు, ఎక్కడ ఆవకి వెళ్తున్నారా అని అన్నారంట. ఆవకి దారి అని అంటున్నారు. సో ఆవా అంటారంట. నేనైతే నా చేతులతో కలపమునైతే తెంపాను. ఇది కూడా ఫస్ట్ టైం థ్రిల్ అవుతున్నాను చాలా. ఎందుకంటే ఎప్పుడు వీడియోస్లో చూడడం తప్పించి ఇలాంటి నేచర్లో నేను ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. సో బోట్లో కూడా నాకు అసలు భయం అనిపించలేదు. ఆ బ్రో కూడా చాలా చక్కగా తీసుకెళ్ళాడు, అసలు టెన్షన్ లేదు, చాలా బాగుంది. నేను వచ్చిన టైం అయితే 10 అయిపోయింది. కానీ మార్నింగ్ 6 o'clock రావాలంటే 6 o'clock వస్తే మాత్రం రకరకాల పిట్టల కోతులతోని ఇంకా ఈ మంచు ఉంటూ అంటే ఎలా అంటే ఇంకా ఫుల్ కలర్ పువ్వులు కూడా మార్నింగ్ అయితే విడుస్తాయంట, తర్వాత మళ్ళీ దగ్గరికి అయిపోతాయంట. ఆ టైంలో రావాలి అని అంటున్నాడు అనమాట. మార్నింగ్ వచ్చి ఉంటే ఈ ఫ్లవర్స్ చాలా ఉంటాయంట. ఇది మనం 10 తర్వాత రావడం వల్ల అసలు ఏం కనిపించట్లేదు. కాకపోతే ఇదైతే చాలా ఎంజాయ్గా చాలా బాగుంది. మార్నింగ్ వచ్చి ఉంటే చక్కగా చాలా ఫ్లవర్స్ ఉండేవి. ఇప్పుడైతే చిన్నవి, అవి కూడా ముడిచిపోయాయి అనమాట. సో వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం అలా ఉంటుందన్నమాట. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే మీకు లాస్ట్లో చెప్తాను. బోట్ అయితే మాత్రం మేము అంటే ఇద్దరికి సరిపడా తీసుకున్నాం అనమాట. ఒకే దాంట్లో ఎక్కువ మంది కూడా ఉండే ఆప్షన్ ఉంది. ఇది మేము సపరేట్గా కావాలి. ఇంకా లొకేషన్ చూస్తే అటువైపు చూడండి ఒకసారి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్, ఇంకా మ్యారేజ్, ఇంకా అన్ని బర్త్డే షూటింగ్స్, ఇంకా అన్ని షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. నేను ఇన్స్టాలో ఎక్కడ చూసినా సరే ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ అయితే చాలా జరిగాయి ఇక్కడ. ఇంకా డ్రోన్ ఉంటే హైలైట్ ఉంటుంది. అండ్ మేము డ్రోన్ అయితే మిస్ చేసాం. సో ఏంటంటే డ్రోన్ ఆపరేటింగ్ ఫస్ట్ మేము తెలుసుకోవాలి. మేము రీసెంట్గా తీసుకున్నాం, అందుకని ఫోన్తో అయితే వీడియో తీస్తున్నాం ప్రజెంట్. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మార్నింగ్ వచ్చి నేను డ్రోన్ కూడా యూజ్ చేసి ఇంకా కంప్లీట్ వీడియో అయితే మీకు చూపించగలుగుతా. సో ప్రజెంట్ అయితే మాత్రం ఇది మేము ఇప్పుడు ఇన్స్టా రీల్స్ కూడా కొన్ని చేయాలనుకుంటున్నాం. మాకు ఇచ్చిన టైంలో మేము ఒక 1/2 hour తీసుకున్నాం అనమాట. ఒక 1/2 hourలో ఎన్ని రీల్స్ అయితే అన్ని చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాం. సో చూద్దాం ఎన్ని గైస్. నాకైతే ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళబుద్ధి అయ్యలేదు, ఎందుకంటే చాలా టైం ఉన్నాను. ఇంకా ఇక్కడ ఫుడ్ అన్నీ కూడా తెచ్చుకొని ఇంకా అంటే ఇది 1/2 hour మేము తీసుకున్నాం కదా. బోట్ 1 hour తీసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది, చాలా సేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది.
కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఎలా అయితే సపరేట్గా బోట్ తీసుకున్నానో దానికైతే మాత్రం ఛార్జెస్ ఎక్కువ అయిపోతాయి. సో చాలా ఇది కూడా గిరాకీ ఎక్కువగానే ఉంది. అందుకనే ఫ్యామిలీతో వచ్చి తీసుకుంటే మనకి కలిసి వస్తుంది అనమాట. ఇంకా నా డ్రెస్ చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. నేను నేచర్కి సూట్ అయ్యేలా కలర్ కాంబినేషన్ నాకు నచ్చిందని చెప్పి తీసుకున్నాను. కానీ ఇక్కడ ఉండే గాలికి విపరీతమైన డ్రెస్ అన్కంఫర్టబుల్ అనిపించింది చాలా. సో చేయాలనుకున్న రీల్స్ అవన్నీ కూడా అట్రప్లాప్ అయిపోయాయి అనమాట. కానీ ఇదంతా కూడా బాగుంది చాలా. ఇంకా మరి నేను చెప్పలేను, ఇంకా మీరు వచ్చి ఎంజాయ్ చేస్తేనే ఆ థ్రిల్లింగే షేర్ చేయగలరు, కానీ నేనైతే చెప్పలేను, అంత బాగుంది. ఇదిగోండి 2 బోట్స్ కలిపి యాడ్ చేసి తీసుకెళ్తారనమాట, సింగిల్ బోట్లో తీసుకెళ్తారనమాట. ఇంకా దూరంగా కనిపిస్తుందా అక్కడ కూడా షూటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడైతే మాత్రం ఈ మధ్యకాలంలో బాగా కెమెరామ్యాన్స్కి అయితే మాత్రం మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే బాగా షూటింగ్స్ మీద చాలా అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కదా, దానివల్ల ప్రజెంట్ ట్రెండ్ అదే. కాబట్టి ఎక్కువగా ఈ లొకేషన్స్కి ఈ కెమెరామ్యాన్స్కి ఎక్కువ ఇది ఉందన్నమాట. ఇదిగోండి అక్కడ మ్యారేజ్ కపుల్ అంటే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అనుకుంటా, అక్కడ డ్రోన్తో తీస్తున్నారు. ఇంకా వేరే బోట్ నుంచి లాంగ్ షాట్ కూడా తీస్తున్నారు అన్నమాట. ఇంత మంచి ప్లేస్కి ఒక మంచి సాంగ్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దామంటే ప్రతి ఒక్కటి కూడా కాపీ రైట్స్ గైస్. సో ఇంత మంచి నేచర్ని దేంతో వర్ణించాలో కూడా తెలియట్లేదు. సో నేనైతే ఇక్కడ ఇగోండి ఫొటోస్ తీసుకున్నాను, ఇలాగా సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాను. సో నాకైతే ఇక్కడ నుంచి అసలు రాబుద్ది లేదు. ఇక్కడ ఉన్న చలికి కరెక్ట్గా కొంచెం కొంచెం ఎండ తగులుతుంటే ఒంటికి ఎలా ఉందంటే వెచ్చవెచ్చగా, అబ్బా చాలా బాగుంది అసలు. ఇంక ఇది ఒక్కటే కాదు, ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళకి గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట, ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే మాత్రం. సో నేనైతే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ చాలా పిక్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పటికీ గుర్తుండిపోయేలాగా. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ప్రీ ప్లాన్డ్గా రావాలి, మార్నింగే రావాలి. మనం అన్ని రకాల ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంకా మొత్తం అంతా గ్యాదర్ చేసి క్లియర్గా తీసేసుకోవాలి. బోట్స్ చూసారా, ఇవి ఐ థింక్ కూర్చోడానికి కాదు, ఇవి చిన్న బోట్స్లో ఉన్నాయి చూసారా. ఇవి ఏంటంటే డ్రోన్ పెట్టి ఓన్లీ లొకేషన్ వీడియో తీయడానికి మాత్రమే అన్నమాట. ఇదేమో చూడండి, అలా కూర్చోడానికి బోట్లో భయపడతారు అనుకుంటే ఇలా రెడీ చేశారు. ఎలా అంటే ఇదిగోండి సిట్టింగ్ వేస్గా ఒక షిప్లో ఎలా అయితే కూర్చుంటాం అలా అన్నమాట. దానికి కొంచెం అలా పికొక్ అలా స్టైల్ చేసింది. ఇంకేంటంటే గైస్ ఇప్పటి వరకు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని 2 years ఎలా మిస్ చేశానా అనిపించింది. మీరైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు మాత్రం టైమింగ్కి అంటే 6 o'clock కల్లా 5:30, 6కి ఇక్కడ ఉండేలా చూసుకోండి. ఇంకా ఇంత మంచి ప్లేస్ని అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. నాకైతే పిచ్చగా నచ్చేసింది, సూపర్ అనమాట. ఈ టైంలో కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు 12 అయింది, 12 o'clock కూడా అస్సలు క్రౌడ్ తగ్గట్లేదు. జనాలు అయితే మొత్తానికి బోట్ షికార్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా మిస్ అవ్వద్దు. కానీ మీకు ఎప్పుడు కాదు, వాళ్ళన్నట్టు సెప్టెంబర్ టైంలో రండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారంట. ఫ్లవర్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇంకా దారిలో క్లైమేట్ అయితే మాత్రం అబ్బాబా సూపర్ అండి బాబు, ఇంకా చెప్పక్కర్లేదు. చూడండి ఎంత బాగుందో. గైస్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ గైస్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా టికెట్ ప్రైస్ చెప్పేస్తున్నాను ఏంటంటే, మేము హాఫ్ అన్ అవర్కి అనమాట, హాఫ్ అన్ అవర్కి పర్ హెడ్ 400 రూపీస్ తీసుకున్నారు. 1 hour కానీ మనం తిరగాలి అనుకుంటే అంటే ఓవరాల్గా ఇద్దరు అనుకోండి 1500 చెప్తున్నారన్నమాట. అంటే మేము ఎలా అంటే మేము ఇద్దరు వచ్చాం కాబట్టి 900 ఇచ్చాం. అంటే టిప్ ఒక 100, బోట్కి పర్ హెడ్ 400 రూపీస్ అనమాట. 1 hour అయితే ఇద్దరికి 1500. సో లేదు అందరూ బల్క్గా అంటే ఫ్యామిలీ అంతా వెళ్ళాలి అనుకుంటే పర్ హెడ్ 150 రూపీస్ అనమాట. ఓన్లీ బోట్ మాకే కావాలి అనుకుంటే ఆ ఛార్జెస్. ఇది గైస్ వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు.